జగన్ బాధ్యతలు వస్తున్నాయి. నెంబర్ 1 జగన్ పాలన. ప్రతిపక్ష పార్టీ అనేది ఎన్డీఏ కూటమి అనేది జగన్ గారి మీద కొన్ని వాదోపవాదాలు చేస్తున్నాయన్న. ఈ పథకాల మీద కానీ ఈ వైనాట్ 175 మీద కానీ దాని మీద స్పందన ఏంటన్న? జనసేన, తెలుగుదేశం, బీజేపీ సాపు మూసుకొని ఇంటికి పోవాలా? జగన్ పరిపాలన కోసం సాపు మూసుకొని ఇంటికి పోవాలా? జగన్ నెంబర్ 1 గా పరిపాలన ఏదో పెళ్లి జగన్మోహన్ రెడ్డి ఈ మన్నుడలో 2 ఒంటి గంటప్పుడు ఇంతమంది జనం ఉన్నాడే జగన్ కుండల మీద శ్రీస్థాన్ని నిండిపోయాం. పరిపాలన బీజేపీ అంటే విద్యార్థుల వసతివేనా? గోరుముద్ద స్కూల్లో నాడు నేడు మొత్తం పత్రాలని నెంబర్ 1 గా జరుగుతా. రైతు భరోసా, ఇంపు సబ్సిడీ అంటే మామూలుగా జై జగన్ అంటే నష్ట పంట నష్టము ఆర్బీకే నెంబర్ 1 గా జగన్మోహన్ రెడ్డి నీతి నిజాయితీగా దమ్మున జగన్మోహన్ రెడ్డి సిరిమిల మోసముచ్చిన మాట్లాడి సిరిమిల అంతర్పోతే సిరిమిల ఒక ఓటు నా సిరిమిలకు చంద్రబాబు నాయుడు మాటకి సిరిమిల ఈ పొద్దు జగన్ దూషిస్తుంది. అవినాష్ రెడ్డి 2 లక్షల ఓట్ల మెజార్టీతో ఎంపీగా గెలుస్తాడు. ఆయన కూడా ప్రతి వారు నచ్చుకుంటున్నాడు. ఓటు ఆయనకి అందరికి అవినాష్ రెడ్డి గారు పాలన ఎలా ఉందన్న? బ్రహ్మాండంగా ఉంది. ఆయన దోషమే లేదు. గెలుపొందే అవకాశం ఉందన్న ఎంపీ అవినాష్ రెడ్డి గారు. మూలేసాబు సునీతా గారు, శర్మిల గారు అది విమర్శలు చేస్తారన్న. ప్రెస్ మీట్ పెడతామే మీ స్పందన ఏంటన్న? వాళ్ళ ముందు ఆగడం కూడా వేస్ట్, శూన్యం. ఏం లేదు వాళ్ళకు. ఎమ్మెల్యే రఘురామరెడ్డి గారి పాలన ఎలా ఉందన్న? ఇక్కడ ఎమ్మెల్యే రఘురామరెడ్డి గారి పాలన బ్రహ్మాండంగా ఉంది. బ్రహ్మాండంగా ఉంది. ఎన్ని ఓట్ల మీద ఎంత గెలవచ్చండి ఆయన? వీళ్ళ మ్యాజిక్ ఎప్పుడు రావాలా? వీళ్ళ మ్యాజిక్ ఎప్పుడు రావాలా? 5 నియోజకవర్గంలో జగన్ పాలన చాలా మంచిగా ఉంది. అందులో నవరత్నాలు చాలా ఉత్తిస్తున్నాయి. అమ్మఒడి గాని ఆర్బీకే గాని సచివాలయాలు గాని ఒక రేషన్ కార్డు రావాలంటే విత్ 2 days లో వస్తుంది. ఇంత ముందు ఏం జరిగిందంటే రేషన్ కార్డు 15 రోజులు కానీ, నెల రోజులు కానీ, 2 నెలలు కానీ పట్టదు రేషన్ కార్డు. ఇప్పుడు 2 days, జస్ట్ 2 days రేషన్ కార్డు వస్తుంది. ముసలిళ్ళకి అవ్వ తాత పింఛన్ గానీ, ఇంటింటికి వాలంటీర్లు గానీ పొత్తు వసంతాలకి ఇంటికాడికి ఇస్తాను. రెండోది రేషన్ కార్డు, రేషన్ బియ్యం ఇంటింటికి సరఫరా. ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి చేయలే. జగన్ పరిపాలన చాలా చాలా ఆలోచన ప్రజలకు, అవ్వాతాతలకు, అక్క చెల్లెలకు, బడుగు బడాలకు మొత్తం చాలా మంచి చేసిండు. ఈ రేషన్ వల్ల ఎక్కడికి పోకుండా ఇంటింటి దగ్గరికి వచ్చి ఈ రేషన్ పంచి మంచిగా ఇస్తాడు. కరప్షన్ అనేది లేదు. రెండోది సచివ ఇప్పుడు రైతు భరోసా కానీ, అమ్మఒడి కానీ, అందులో ఇప్పుడు నవరత్నాలు మళ్ళా 2 అమ్మఒడి 17,000 చేసిండు. చాలా మంచిగా చేసిండు. పాయింట్ మంచి వివరించాడు ప్రజలకు. చాలా చాలా బాగుంది. నెక్స్ట్ టైం జగనే రావాలని పరిపాలన కోరుకుంటున్నాం. ఈ మైదుకూరు నియోజకవర్గంలో రఘురామరెడ్డి బాగానే చేస్తున్నాడు. అందరూ కూడా వయసు 70-29 ఏళ్ళు ఉంటాయి కానీ ఈ ఎండలకు చాలా చాలా చేస్తాను. ఊరు తిరిగి అందరూ ప్రజల సమస్యలు తెచ్చుకుని సిసి రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, వాటర్ ప్రాబ్లమ్స్ చాలా సమస్య అవుతాయి. అవి కూడా మంచిగా చేస్తున్నారు. ఇక్కడ వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తారన్న. ఆయన పాలన ఎలా ఉంది? ఆయన మీద ప్రభావం ఎక్కడ ఉంది? ఇక్కడ ఎలా ఉందన్న? వైఎస్ అవినాష్ రెడ్డి వెరీ గుడ్ పర్సన్. మా మైదుకూరు మండలంలో అసలు పులివెందులో అయినా కానీ మైదుకూరు మండలంలో మొత్తం బ్రహ్మంగారి మఠం కానీ, మైదుకూరు మండలంలో కానీ చెరువులు కానీ, ఎల్లంపల్లి చెరువు, శనివారపల్లి చెరువు, బ్రహ్మంగారి మఠం, మైదుకూరు చెరువు, చిత్తగొడ్డ చెరువు నీళ్ళు ఇచ్చిండు. ఈ కష్టకాలంలో వాటర్ లేకుంటే డ్యామ్ లో నుంచి నీళ్ళు ఇచ్చిండు. అయినా కానీ సమస్యలు ఏర్పడినాయి. ఈసారి కరువు వచ్చింది. మైదుకూరు ట్యాంకర్లతో వాళ్ళ డబ్బులు సొంత ఖర్చు పెట్టుతావు వేది ట్యాంకర్లతో వాటర్ సమస్య లేకుండా చేస్తున్నాడు. వెరీ గుడ్. అవినాష్ రెడ్డి పరిపాలన చాలా మంచిగా ఉంది. ఎంపీ కూడా కనీసం 4,50,000 మెజార్టీతో అవినాష్ రెడ్డి గెలవబోతున్నాడు. చాలా మంచి పరిపాలన. జై జగన్. ఇక్కడ వైఎస్ శర్మిల గారు, సునీత గారు అవినాష్ రెడ్డి గారి మీద విమర్శలు బాగా ఎక్కువ చేస్తున్నారన్న. వాళ్ళ ఇంటిలో అయినా అవినాష్ రెడ్డి ఈ హత్య చేయలేదు, కానీ ఏదో సమస్య వల్ల హత్య జరిగింది. వాళ్ళు ఏమంటే ఈ ఎలక్షన్ మూమెంట్ లో అవినాష్ రెడ్డి జగన్ వల్ల నింద వేసి ఓట్లు రాకూడదు చేస్తున్నారు. ఇదైతే చంద్రబాబు పరిపాలన చేసి సునీత గాని, శర్మిలమ్మ గాని వాళ్ళ మాటలు విని చెడిపోతున్నారు చాలా. ఎందుకంటే మన జగన్ పరిపాలన చాలా బాగుంది. అందుకు ప్రజలకు ఎప్పటికే గానీ అండగా నిలబడి ప్రజల సమస్యలు తెలుసుకొని ఎవ్రీ 1 hour కానీ, ఎవ్రీ అవర్ కానీ మంచి చేస్తాను. అదే కోవిడ్ టైంలో 2 సంవత్సరాలు మనకు ఆర్థిక ఆదాయం తగ్గిపోయినా గానీ, అయినా గానీ ఇంటింటికి
మందు సరఫరా చేయడం కానీ, ఫుడ్ కానీ, బడుగు బరగాలు కానీ, పేదవాళ్ళు కానీ మంచిగా చేస్తున్నాడు. కానీ ఇప్పుడు మా తినయారుపల్లిలో కొత్తగా హాస్పిటల్ పడింది, మంచిగా క్లినిక్, ప్రతి ఒక్కరికి మైదుకూరు రాకుండా మొత్తం 4 పల్లెలు, మళ్ళీ 3 పల్లెలు, 7 పల్లెలు మొత్తం క్లినిక్, వైద్య సేవ బాగా చేస్తున్నారు. డాక్టర్లు ఉన్నారు, అందరూ బాగా చేస్తున్నారు. జగన్ పరిపాలన చాలా మంచిగా ఉంది. నెక్స్ట్ టైం జగన్ రావాలని కోరుకుంటున్నాము. మళ్ళా సీఎం కావాలని మళ్ళీ కోరుకుంటున్నాం. ప్రజలందరూ కూడా ఆకాంక్ష, ప్రజల దీవెనలు ఉంటాం, మళ్ళీ సీఎం కావాలని ఉన్నాం.